లిక్కర్ గురించి మాట్లాడారు. కావాలనే లిక్కర్ పైన కేసులు పెడుతున్నారు. ఎక్కడ కరప్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడితే నేను చూశా. నేను తెప్పించుకొని మొత్తం 1కి 2 సార్లు 1కి 3 సార్లు మొత్తం ప్రెస్ మీట్ విన్నా. ఎవరెందుకు డబ్బులు ఇస్తారు, వారికి మేలు జరిగితే కదా నాకు డబ్బులు ఇస్తారు. అన్ని సిట్టు తెలుస్తాయి. సిట్టుకు కూడా చాలా విషయాలు ఇంకా మిస్ అయినట్లున్నారు. నేను ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా సిట్టుని ఈరోజు, నాకు తెలిసిన విషయాలు సిట్టు ముందు చెప్తా. సిట్టు చాలా విషయాలు తీసుకోలేదు. ఇంకా ఏదైతే వైన్ షాప్స్లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు 25 కోట్ల నుంచి 30 కోట్లు శాలరీస్ పే చేశారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి మంత్లీ 5 to 6 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. అవునా కాదా అని చెప్పి మీకు తెలుసు. ఎవరు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. ఇదే కాకుండా వైన్ షాప్స్కి అంతా సెక్యూరిటీని పెట్టారు. దాదాపు 11,000 మంది. వీరికి కూడా శాలరీలో వచ్చే దాంట్లో మంత్లీ 2 to 3 crores, అంటే ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చిన 3 కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు ఎంత శాలరీ వాళ్ళకి డ్రా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అని ఈరోజు సిట్టు పిలిచి చెప్పేస్తే దానికి రెడీగా ఉన్నారు. నేను సిట్టు ముందుకు వచ్చి సిట్టు కన్నా పిలిస్తే యాజ్ ఎ విజిల్ బ్లోయర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఎంపీగా మొత్తం విషయాలు ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో దోపిడీ చేశారని మీకు మిస్ అయిన విషయాలు కూడా నేను చెప్పగలుగుతానని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆయన అంటాడు 2014-19లో ఎంత లిక్కర్ అమ్మారు, అప్పుడు ఎక్కువ అమ్మారు. 2019 నుంచి 24 లిక్కరు కన్జంప్షన్ తక్కువ అయింది అని చెప్తున్నాడు. ఎందుకయింది? 80 రూపాయలు 90 రూపాయలు చీప్ లిక్కర్ బాటిల్ను నువ్వు 180 నుంచి 200 రూపాయలు చేశావు. 70 రూపాయలు కొన్ని చీప్ లిక్కర్ ఉంటే దాన్ని 180 రూపాయలు చేశావు. ఆల్మోస్ట్ 200% పెంచావు. పెంచిన దాని వల్ల నీకు లిక్కర్లో వాల్యూమ్ తగ్గితే అమౌంట్లో వాల్యూమ్ పెరిగింది. 2014-19 ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ ఎంత వచ్చింది? 2014-19లో 2019 నుంచి 24 వరకు స్టేట్ రెవెన్యూ ఎంత వచ్చింది చూడు. ఎందుకు రేటు పెంచిన దానివల్ల ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కువైంది. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు బయట రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, అటు తమిళనాడు, ఇటు మహారాష్ట్ర చుట్టుపక్కల బార్డర్స్ నుంచి తెచ్చుకొని సెకండ్స్ తెచ్చుకొని వ్యాపారం చేశారు. అదే కాకుండా డిస్టిలరీస్ అందరినీ భయపెట్టి మీ ముఠా డిస్టిలరీస్ లీజుకు తీసుకునింది. ఆ లీజుకు తీసుకుంటే గవర్నమెంట్ షాప్స్ అన్నీ ప్రైవేట్ షాప్స్ నుంచి మార్చేసి అన్ని గవర్నమెంట్ షాప్స్ పెట్టావు. అంటే ఒక పగడ్బందీగా లిక్కర్లో ఏ విధంగా దోచుకోవాలి అని పక్కా ప్లాన్తో ఒక ప్రణాళిక వేసుకొని గవర్నమెంట్ షాప్స్ అయితే డిస్టిలరీ మనవే, షాపులు మనవే. డిస్టిలరీ నుంచి అఫీషియల్గా 100 పోతే అన్అఫీషియల్గా ఒక 25 పోయేటివి. దానివల్ల నువ్వు లిక్కర్ కేసులు కన్జంప్షన్ తక్కువైందని చెప్తున్నావు. అయినా కూడా నువ్వు రేటు పెంచిన దానివల్ల ఎక్కువ డబ్బులు, ఎక్కువ రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ గురించి చెప్పకుండా ఆయన లిక్కర్ కేసులు తగ్గింది కాబట్టి మామూలు ఎందుకు ఇస్తారో అంటాడు. నువ్వు మామూలు ఏ విధంగా తీసుకుంది పాయింట్ ఏ విధంగా ఎలా తీసుకున్నారు, ఏ విధంగా బ్రాండ్ పేర్లు. ఇప్పుడు XXX హర్క్లెస్ రమ్ము ఉంటే XXX రమ్మని ఒక చిన్న పేరు మార్చి చేశావు. ఎవరైనా డిస్టిలరీస్ కంప్లైంట్ చేస్తే వారిపైన బెదిరించడం, వారిపైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా అప్పుడు ఉండే ఆఫీసర్సు పూచగుచ్చినట్టు
ఏ విధంగా చేశారు, మీరు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎక్కడెక్కడ గూడుపుటాన్ని చేశారు, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఎంత నగదు తీసుకున్నారు, ఎంత బంగారం తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అన్నీ కూడా ఈరోజు సిట్ దృష్టిలో ఉన్నాయి. అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి టెక్నికల్గా అన్ని ప్రూఫ్లు దొరికినాయి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇంతమంది నేను కూర్చోండా, మీడియా అందరూ కూర్చోండారు. ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారని ఇంకొక సంవత్సరం తర్వాత కూడా, ఇంకొక సంవత్సరం కాదు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఇక్కడ సీఎం రమేష్ ఇంట్లో ఎవరు కూర్చున్నారని గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటుంది. డిస్టిలరీ యజమానులు, ఆఫీసర్సు అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ బాలాజీ, మిగతా ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి, ఈ వీళ్ళందరూ కూడా ఎవరు కూర్చొని గూడుపుటాన్ని చేసినారో అదంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్. అంటే ఈరోజు మా అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు క్యారీ చేస్తున్నారు. ఆ ఫోను ఎక్కడ పోయింది, ఎంతసేపు కూర్చున్నారు, ఏం చేశారు అనేది కూడా అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లను ఇంతకుముందు అయితే ఈ సాంకేతిక ఎవిడెన్స్లను కోర్టు తీసుకునేది కాదు. మన సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఈ టెక్నికల్ ఎవిడెన్స్లు తీసుకుంటాము, దీన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా దీంట్లో తప్పించుకునే దానికి లేదు. ఇప్పుడు కొన్ని మిస్సింగ్ లింకులు ఉంటే లిక్కర్లో నాకు తెలిసిన సమాచారానికి సిట్టు పిలిస్తే కన్నా నా దగ్గర ఉండే సమాచారాన్ని కూడా సిట్టుకు చేరవేరుస్తానని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దెబ్బతినింది కాబట్టి మేము ఎలక్షన్లో మాట ఇచ్చాం, చెప్పాం, ప్రజల సొమ్ము దోచుకున్నారు, ప్రజల సొమ్ము తిన్నారు, అదంతా కూడా కక్కించాలా, మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేదానికి కారణము వీళ్ళే. ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు చేర్చాలనే ఉద్దేశం మేము ఎలక్షన్లో చెప్పాము. తప్పకుండా అది చేసి నిరూపిస్తాం.